హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్వాడ్ అండ్ ఫెయిరీ ఎపిసోడ్ 8 చూద్దాం. లాస్ట్ వీడియోలో ఫాక్స్ డెమాన్ లీ దగ్గరకు వచ్చి నువ్వు ఎక్కువగా దేని గురించి థింక్ చేయకు అని చెప్తాడు. అంతటితో ఎపిసోడ్ ఎండ్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ స్టార్టింగ్లోనే ట్రావెల్ చేస్తూ వస్తున్న మన గుంపంతా ఒక హోటల్లోకి వెళ్తున్నారు. యూజీ ఫుడ్ అనగానే ఫస్ట్ పరిగెత్తుకుంటూ వెళ్ళి కూర్చుంటుంది. ఏం ఫుడ్ ఆర్డర్ చేయాలా అని థింక్ చేస్తూ ఉంటుంది. షీఫంగ్ వచ్చి పక్కనే కూర్చుంటున్నాడు. నెక్స్ట్ ఫాక్స్ డెమాన్ వచ్చేసి సెపరేట్ టేబుల్లో కూర్చుంటున్నాడు. ఎలా అయినా వాళ్ళ టేబుల్లో ప్లేస్ ఉండదు, లీ వచ్చి నా పక్కనే కూర్చుంటుంది అని అనుకుంటూ వెంటనే లీ వస్తున్నాడు. వచ్చి ఫాక్స్ డెమాన్ పక్కన కూర్చుంటుంది. ఇప్పుడు మన డాక్టర్ లోపలికి వస్తున్నాడు. వస్తూ వస్తూ అక్కడ ఒక పూల కుండీ ఉంటే దానినే చూస్తున్నాడు. దగ్గరకు వెళ్ళి ఏదో సిగ్నల్స్ ఇచ్చినట్లు ఎవరో ఏదో రాసి ఉంటే దాన్ని తన పవర్స్తో చెరిపేసి పక్కన ఉన్న ఫ్లవర్ని తీసుకొని దాన్నే చూస్తున్నాడు. వెంటనే జిన్షా వచ్చేస్తున్నాడు. ఏంటి ఒకలాగా ఆ ఫ్లవర్నే చూస్తున్నావు అని అడుగుతుంటే అందంగా ఉంది అందుకే చూస్తున్నాను అని డాక్టర్ కవర్ చేసుకొని వెళ్ళి పక్కన ఉన్న టేబుల్లో కూర్చుంటున్నాడు. యూచి ఏం ఆర్డర్ చేయాలి అని థింక్ చేస్తుండగానే జిన్షా వచ్చేస్తున్నాడు. జిన్షా రారా తిందాం అని పిలుస్తుంది. యూచి ఏం కావాలి, నీకు వెజ్ కావాలా నాన్ వెజ్ కావాలా అంటే నాన్ వెజ్, బిల్లు వాళ్ళు ఇస్తారు అని లీని చూపిస్తుంది. లీకి ఏం చెప్పాలో తెలియక అన్ని టూ సెట్స్ ఇవ్వండి అంటుంది. డాక్టర్ అక్కడ సర్వెంట్ని పిలిచి ఇక్కడ దోమలు ఎక్కువగా ఉన్నాయి, మూలికలతో చేసిన అగరబత్తి తెచ్చి వెలిగించండి అంటాడు. సర్వెంట్ అసలు ఇక్కడ దోమలే లేవు అని అనుకుంటూ వెళ్ళిపోతున్నాడు. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దామని ప్లాన్ చేస్తూ షీఫంగ్ యూచి దగ్గర మాట్లాడుతున్నాడు. మిమ్మల్ని చూస్తే జైల్లో నుండి తీసుకువస్తున్న ఖైదీలాగానే లేదే అని డాక్టర్ని చూసి ఫాక్స్ డెమాన్ అడుగుతున్నాడు. ఈ ఫ్లవర్ చూసారా, దీన్ని వాసన చూస్తే చాలా మంచి స్మెల్ వస్తుంది, మీరు కూడా వాసన చూస్తారా అని అడుగుతుంటే లేదు వద్దు అని ఫాక్స్ డెమాన్ ఎస్కేప్ అయిపోతున్నాడు. కరెక్ట్గా ఆ టైంలో లీకి హెల్త్ బాగాలేకుండా అయిపోతుంది. పెయిన్ తో బాధపడుతూ ఉంటే గుంపుగా అందరూ వచ్చేస్తున్నారు లీ దగ్గరికి. ఇక్కడ మొత్తం 2 రూమ్స్ నే ఉన్నాయి, నీకు హెల్త్ కూడా బాగాలేదు, ట్రావెల్ చేయడం మంచిది కాదు, ఉన్న రూమ్స్ లో అందరం షేర్ చేసుకుని అడ్జస్ట్ అయి ఉందాం అని లీని తీసుకొని వెళ్ళిపోతున్నారు రూమ్ కి. ఇప్పుడు జిన్షా సడన్ గా లీకి ఎందుకు హెల్త్ బాగాలేకుండా పోయింది, నాకేమో నీ మీదే అనుమానంగా ఉంది, షీఫంగ్ వీడిని సింగిల్ గా వదలకు, అబ్జర్వ్ చేస్తూ ఉండు అంటాడు. అసలు దీంట్లో నీకేమైనా అనుమానం ఉందా అని యూచి హీరోని అడుగుతుంటే అవును నాకు చాలా అనుమానాలున్నాయి, ఇంతసేపు బాగానే ఉన్నాడు లీ, సడన్ గా ఎందుకు ఇలా అయ్యింది, ఈ ఫ్లవర్ ని తీసుకుని వచ్చిన తర్వాతనే ఇలా అయ్యింది, నేను ఇది సీక్రెట్ గా ఎంక్వైరీ చేద్దాం అనుకుంటున్నాను అంటాడు హీరో. వెంటనే లేచి ఫాక్స్ డెమాన్ దగ్గరికి వెళ్ళి నేను మీతో మాట్లాడాలి అని తీసుకొని వెళ్ళిపోతున్నాడు. ఇంకొక పక్క లోపలికి వెళ్ళి డాక్టర్ కూర్చుంటుంటే నేను నిన్ను కాపలా ఉండడానికి వచ్చాను అని అమాయకంగా నిలబడుతూ నువ్వు నన్ను దాటి ఎక్కడికి వెళ్ళలేవు అని చెప్తున్నాడు షీఫంగ్. అందరూ ఎవరి వర్క్స్ లో వాళ్ళు బిజీగా ఉంటే వెంటనే లీ కనెక్షన్ ద్వారా మియామింగ్ తో మాట్లాడుతున్నాడు. నాకు హెల్త్ అసలు బాగలేదు, అందుకే ఇక్కడ స్టే చేస్తున్నాం అని చెప్తుంటే నీకు ముందే హెల్త్ కూడా బాగలేదు, పైగా రోజులు లెక్క పెడుతున్నావు, ఇప్పుడు అక్కడ స్టే చేయడం అవసరమా అని మియామింగ్ అడుగుతున్నప్పుడు కరెక్ట్ గా ఎవరో ఆ టైంలో డోర్ కొడుతున్నారు. ఆ కనెక్షన్ ని కట్ చేసేస్తుంది లీ. ఎవరా అని వెళ్లి చూస్తే ఫాక్స్ డెమాన్. డోర్ ఓపెన్ చెయ్యమ్మా అంటే ఇప్పుడు నాకు హెల్త్ బాగానే ఉంది పర్వాలేదు అంటుంది. ఇక్కడికి మింగ్షు వచ్చింది, తను ఒక మంచి డాక్టర్, తను నిన్ను చెక్ చేస్తుంది, డోర్ తీ అని ఫాక్స్ డెమాన్ చెప్పగానే సరే అని డోర్ ఓపెన్ చేస్తుంది. ఇక్కడ మన యూచిని సపరేట్ గా తీసుకుని వెళ్లి మన హీరో అంటున్నాడు, ఇలా చూడు ఇక్కడ డాక్టర్ ఉన్నాడు కదా, వాడు ఈ క్లిప్ ని పారేసుకున్నాడు, ఇది చూస్తే నీ హెయిర్ పిన్ లాగానే ఉంది కదా అంటే అవును అంటుంది యూచి. ఇప్పుడు లోపలికి వెళ్ళిన మింగ్షు ట్రీట్మెంట్ చేస్తుంది లీకి. ఇప్పుడు నా హెల్త్ కొంచెం పర్లేదు అని అంటున్నాడు లీ. అసలు ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కావడం లేదు, ఎన్నో ఇయర్స్ నుండి ఉంటున్న ఫాక్స్ డెమాన్ గారు ఎవరి గురించి ఇంతగా బాధపడి నేను చూడలేదు, ఈ అమ్మాయి గురించి ఇంతగా ఎందుకు బాధపడుతున్నారు అని అడుగుతుంటే అలా ఏం లేదు అని ఫాక్స్ డెమాన్ అబద్ధం చెప్తున్నాడు. ఇప్పుడు యూచి జిన్షా వస్తున్నారు. యూచి హాయ్ మింగ్షు, నువ్వు కూడా వచ్చేసావా అంటుంది. వెంటనే యూచిని హీరో తీసుకుని వెళ్ళి ఈరోజు కన్ఫామ్ గా మనం ఈ విషయాన్ని కనిపెట్టాలి, డాక్టర్ని ఈరోజు మనం టెస్ట్ చేస్తున్నాం, అతను నీ మాస్టరేనా కాదా అని, నువ్వు వెళ్ళి రెడీగా ఉండు అంటాడు. యూచి ఫుల్ ఖుషీగా అక్కడి నుండి వెళ్ళిపోతుంది. ఇప్పుడు డాక్టర్ దగ్గరకు వెళ్ళి మాట్లాడుతుంటే రా వచ్చి కూర్చో ఈ గేమ్ ఆడు అంటే ఓకే అని గేమ్ ఆడుతుంది. మన యూచి ఆడే గేమ్ చూసి కొంచెం నవ్వుతూ నువ్వు ఆడే గేమ్ చాలా డిఫరెంట్ గా ఉంది అంటాడు డాక్టర్. వెంటనే చేప హెయిర్ క్లిప్ ని చూపించి డాక్టర్ ఇదేంటో మీకు తెలుసా అంటే లేదు
నాకు తెలియదు అని డాక్టర్ నవ్వుతూ చెప్తుంటే, లేదు మీకు తెలుసు, మీ దగ్గర నుండే ఇది కింద పడింది అని జిన్షువా చెప్పాడు. అంటే అయితే నన్నెందుకు అడుగుతున్నావు అని నవ్వుతూ చెప్తున్నాడు డాక్టర్. ఏమ్మా, అసలు దీని గురించి నువ్వేం తెలుసుకోవాలనుకుంటున్నావు అంటే, లేదు నేను నా కల్లో అప్పుడప్పుడు నా మాస్టర్ వస్తూ ఉంటాడు. అసలు గతం గురించి నాకేమీ గుర్తులేదు, కానీ నా మాస్టర్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. మిమ్మల్ని చూస్తుంటే నా మాస్టర్ లాగానే అనిపిస్తున్నారు. ఒకవేళ మీరే నా మాస్టర్నా అంటే పక్కన నూడిల్స్ చేస్తున్న మన హీరో ఇదంతా వింటూ షాక్ అవుతున్నాడు. ఏం జరగబోతుందో ఏమో అని. వెంటనే డాక్టర్, కల్లో జరిగేదంతా రియల్ గా జరిగితే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది అని, కానీ అది నేను కాదు అని చెప్తుంటే వెంటనే యూచి, ఇది నా హెయిర్ పిన్, నేను మైకంలో ఉన్నప్పుడు ఉనింది, కానీ ఇవి రెండు ఒకేలాగే ఉన్నాయి, ఇది ఎలా సేమ్ గా ఉంటుంది, మీరు నిజంగా నా మాస్టర్నా కాదా అని అడుగుతుంటే కరెక్ట్గా ఆ టైంలో, నేను నీ మాస్టర్, నువ్వు నాతో వచ్చేయి అంటే నువ్వు వచ్చేస్తావా, స్టూడెంట్ అంటే మాస్టర్ మాట వినాలి కదా, నాతో అప్పుడు మాస్టర్తో వచ్చేయి అంటే వచ్చేస్తావా అంటూ అడుగుతాడు. యూచి సైలెంట్ అయిపోతుంది. జిన్షా నూడిల్స్ తీసుకుని లోపలికి వస్తూ వాడు కూడా ఇది విని చాలా సైలెంట్ అయిపోతున్నాడు. ఏమి ఆన్సర్ చెప్తుందో విందామని బయటే ఉంటాడు. బయట జిన్షా ఉన్నది డాక్టర్కి కూడా తెలిసిపోతుంది. ఏమి ఇంకా జిన్షావ్ రాలేదు అని టాపిక్ ని మార్చేసి మాట్లాడడం స్టార్ట్ చేస్తుంటే, ఆన్సర్ చెప్పు, నీకు నీ మాస్టర్ ముఖ్యమేనా అని అడుగుతుంటే కరెక్ట్గా ఆ టైంలో షీఫాంగ్ వచ్చేస్తున్నాడు. ఏమ్రా జిన్షావ్, లోపలికి వెళ్లకుండా బయటని నిలబడి ఉన్నావు అని అడిగేసి లోపలికి తీసుకుని వెళ్తున్నాడు. ఇదిగో నీ నూడిల్స్ తిను అని జిన్షావ్ నూడిల్స్ ఇచ్చేసి, సరే నేను బయలుదేరుతాను అని బయలుదేరుతుంటే యూచీకి అర్థమైపోతుంది వీడిదంతా వినేసి నా మీద అలిగాడు అని. వేగంగా వాడి వెనకాలే పరిగిస్తుంది. ఏంరా నా మీద అలిగావా, నీ గురించి మేమేం మాట్లాడలేదు, ఆయన అడిగిన వాటికి ఆన్సర్ ఇచ్చాను, నువ్వు చాలా మంచివాడివి, నీ దగ్గర ₹1 ఉన్నా ఆ ₹1 నాకే ఫుడ్ కొనిస్తావు, అర్థమవుతుందా, నువ్వు చాలా మంచివాడివి, నువ్వు నా దగ్గర ఇలా అలగకూడదు, ప్లీజ్ రా నా మీద అలగకురా అంటే జిన్షావ్ కూల్ అయిపోతున్నాడు ఒక రకంగా. సరే నువ్వు అతన్ని మాస్టర్నో కాదో అని అడుగుతున్నావు కదా, ఆ మ్యాటర్ ఏమైంది అంటే, ఆయన నా మాస్టర్ కాదు అంట, ఆయన ఊర్లో అందరూ ఇలాంటి చేపల్ని చేస్తారంట, ఆయన కూడా చేశారంట, ఒకవేళ ఆయన నా మాస్టర్ కాదేమో అంటే జిన్షా వెంటనే, నీ దగ్గర ఈ పని అస్సలు చెప్పి ఉండకూడదు, నేనే కనిపెట్టి ఉండాల్సింది, తప్పు చేశాను, కానీ నేను నీ దగ్గర ఒక క్వశ్చన్ అడగాలి అనుకుంటున్నాను, నీ కల్లో వచ్చే ఆ మాస్టర్ నీకు అంత ఇంపార్టెంట్నా అంటే, అవును ఇంపార్టెంట్నే, ఆయన నీ మాస్టర్నే కదా అంటే, ఏమో ఆయన మాస్టర్ కాదేమో అంటుంది. ఒకవేళ నిజమంతా కనిపెట్టి ఈయననే నీ మాస్టర్ అని తెలిసి అతను వచ్చి పిలిస్తే వెళ్ళిపోతావా అంటే మళ్ళీ మన యూచి షాక్ లో ఉండిపోతుంది. ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆన్సర్ చెప్పకుండా సైలెంట్ గానే ఉంటుంది. ఇక్కడ లీ హెల్త్ కొంచెం రికవర్ అయిపోతుంది. కొంచెం హెడేక్ గా ఉంటుంది. ఫాక్స్ డెమాన్ వచ్చి దీంట్లో ఐస్ క్యూబ్స్ అంతా వేసి ఉంది, హెడ్ కి పెట్టుకో, హెడేక్ అంతా పారిపోతుంది అంటే చాలా థ్యాంక్స్ అని లీ దాన్ని తీసుకుంటున్నాడు. నువ్వు ఇక్కడే రెస్ట్ తీసుకో అంటుంటే, మీరు బెడ్ మీద పడుకోండి నేను కింద పడుకుంటాను అని లీ పైకి లేస్తుంటే ఫాక్స్ డెమాన్ వెంటనే చేయి పట్టుకొని లాగి పడుకోబెట్టేసి, నువ్వు ఇక్కడే బెడ్ మీద పడుకో, నా గురించి థింక్ చేయకు, నేను బయట చూసుకుంటాను అని వెళ్ళిపోతున్నాడు. నా దగ్గర ఎందుకు ఇంత మంచిగా బిహేవ్ చేస్తున్నాడు అని లీకి అసలు అర్థం కావడం లేదు. ఇంకొక పక్క యూచి ఉన్న రూమ్లోకి మింగ్షు వచ్చి, ఏమైంది ఇంత డల్గా ఉంటున్నావు అంటే, నా కల్లోకి వచ్చే మాస్టర్ వచ్చి నన్ను పిలిస్తే నువ్వు వెళ్ళిపోతావా అని జిన్షావ్ అడిగాడు. అది వింటుంటేనే నా మనసుకి కొంచెం కష్టంగా ఉంది అని ఫీల్ అవుతుంది. మింగ్షుకి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు డిసైడ్ అవ్వు అని చెప్తుంది మింగ్షు. ఇక్కడ లీని ఎవరూ డిస్టర్బ్ చేయకూడదు అని డోర్ కి అడ్డంగా ఫాక్స్ లాగా మారి ఫాక్స్ డెమాన్ పడుకొని ఉంటే అక్కడ చిన్నపిల్లలు వచ్చి, ఇలా చూడరా ఈ కుక్క చాలా బాగుంది, దీంతో ఆడుకుందాము అని ఆడుకుంటూ ఉంటే అక్కడికి మింగ్షు వచ్చేస్తుంది. వచ్చి, ఈ కుక్కకి కారంగా ఉండే ఫుడ్ అంటే చాలా ఇష్టం, మీరు తెచ్చి ఇస్తే ఈ కుక్క ఇంకా మీతోనే ఆడుకుంటుంది అని చెప్తూ ఉంటే, అవునా నీకు కారం అంటే ఇష్టమా, కారమైన ఫుడ్ కావాలా అని దాంతో అంటూ ఉంటే అది ఒక్క అరుపు అరుస్తుంది. పిల్లలు అక్కడి నుండి పారిపోతారు. ఫాక్స్ డెమాన్, నీకు బాగా కొవ్వు, నాకు కారం అంటేనే నచ్చదు అని తెలిసి కూడా నాకు కారమైన ఫుడ్స్ ఇవ్వమని చెప్తున్నావు, ఈ మనుషులనైనా ఎలా అయినా మేనేజ్ చేసుకోవచ్చు, ఈ పిల్లలతో మాత్రం బాగా కష్టం అంటున్నాడు ఫాక్స్ డెమాన్. అవునవును అని మింగ్షు వెళ్ళిపోతుంది. లీ హ్యాపీగా నిద్రపోతున్నాడు, ఎందుకంటే బయట కాపలాకి ఫాక్స్ డెమాన్ ఉండడం వలన. ఇక్కడ డాక్టర్ ఉన్న రూమ్ కి హీరో వచ్చేస్తున్నాడు. మాస్క్ తీసేసి ఎలా అయినా ఫేస్ చూడాలి అని నిద్రపోతున్న డాక్టర్ ఫేస్ దగ్గరికి
చేతుల్ని తీసుకుని వెళ్లి మాస్క్ తీద్దామని అనుకుంటున్నాడు. డాక్టర్ నిద్రలో నుండి కింద పడిపోతున్నట్లు యాక్ట్ చేస్తూ పడుతూ ఉన్నాడు. కొంచెం మిస్ అయింది, మళ్ళీ ట్రై చేద్దామని మళ్ళీ అలాగే చేస్తే డాక్టర్ మళ్ళీ కింద పడిపోతున్నట్లు యాక్ట్ చేస్తూ ఉన్నాడు. ఇంకేమీ చేసేదేమీ లేక హీరో వచ్చి కూర్చుంటున్నాడు. డాక్టర్ నవ్వుకుంటున్నాడు, నిన్ను ఎలా బోల్తా కొట్టించానో చూసావా అని. నెక్స్ట్ డే మార్నింగ్ డాక్టర్ ఫస్ట్ రెడీ అయ్యి బయటకు వస్తుంటే అందరూ కలిసి బయలుదేరుతున్నారు. డాక్టర్ని ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళిపోతే ఇంకో పెద్ద ఎంక్వైరీ ఉంటుందంట. అది డాక్టర్ కూడా బాగానే తెలుసు. అయినా ఇంత కూల్గానే వస్తున్నాడే అని ఫాక్స్ డెమాన్ చూస్తుండగానే సడన్ గా అక్కడికి చాలా మంది వచ్చేస్తున్నారు. ఆ మిన్షంగ్ డైరెక్టర్ ఇంకా కొంతమంది వచ్చేస్తున్నారు. ఇలా చూడండిరా, ఈయన చాలా ఇంపార్టెంట్ హెడ్, మాకు ఈయన వదిలేయండి అని అంటే, ఏరా మీకు ఇలాంటి కామెడీ పీస్ని చూసి డాక్టర్ని కాపాడాలి అని మెసేజ్ పంపాడా అని డాక్టర్ గొంతు మీద కత్తి పెట్టి అంటున్నాడు. రే ఆయన గొంతు మీద కత్తి పెట్టకండిరా, ఆయన చాలా డేంజరస్ పర్సన్ అని చెప్తుంటే, మీ వల్ల అయింది చేసుకోండిరా అని హీరో అంటున్నాడు. ఇప్పుడు జిన్షా అంటున్నాడు, నాకు ముందే తెలుసు దోమలు కుడుతున్నాయని మూలిక అగరబత్తిని వెలిగించమన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది. కానీ నేను ఆ మూలికలో వేరే దాన్ని మిక్స్ చేశాను, ఆ ఫ్లవర్ లో ఉన్న స్మెల్ అంతా పోవాలి అని. అయినా కూడా అలా ఎలా లీకి హెల్త్ బాగాలేకుండా వచ్చేలా చేసావు అంటే, మాకు ఒక సీక్రెట్ ఉంది, దాని ప్రకారం నేను చేశాను, అయినా మీరు మేధావులు అని అనుకోకండి అని డాక్టర్ అంటున్నాడు. చాలు, మా హెడ్ ని ఏమీ చేయకండి అని అరుస్తూ ఉంటే, యూచి నీ పనితనం చూపించు అని హీరో అంటాడు. యూచి ఒక్క పవర్ తో అందరినీ కొట్టి పడేస్తుంది. ఇదేంటి అమ్మాయి ఇంత పవర్ఫుల్ గా ఉంది అని అందరూ పారిపోతున్నారు. చూసావా, ఇలాంటి వేస్ట్ పీసులు నిన్ను కాపాడతారా అని హీరో డాక్టర్ ని అంటున్నాడు. మీ గురించి మీరు ఎక్కువ గొప్పలు చెప్పుకుంటున్నారు అని డాక్టర్ అంటున్నాడు. కరెక్ట్ గా ఆ టైంలో ఆకాశం నుండి ఇద్దరు దిగి వస్తున్నారు. మన డాక్టర్ వాళ్ళ సీనియర్ ఒక చిన్న పాప, ఆ పాప పేరు యువన్. ఆ పాప చేతిలో 2 ఆయుధాలు పట్టుకుని వస్తుంది. స్టార్ట్ చేయి అని సీనియర్ చెప్పగానే, ఇప్పుడు చూడండి అని ఎగురుకుంటూ వెళ్లి ఆ ఆయుధాలతో అందరినీ అటాక్ చేస్తుంది. ఇక్కడ పెద్ద యుద్ధమే జరుగుతుంది. హీరోనే తట్టుకోలేకపోతున్నాడు. ఇంత చిన్న పాప ఇంతగా ఫైట్ చేస్తుంది ఏంటి అని థింక్ చేస్తున్నాడు. ఇంకొక పక్క ఫాక్స్ డెమాన్ని అటాక్ చేస్తుంటే లీ కాపాడడానికి వెళ్తుంది. నువ్వు నన్ను కాపాడడానికి వస్తున్నావా అని ఫాక్స్ డెమాన్ అంటూ, నేను నీకు ఒక విషయం చెప్పాలి, నేను రాక్షస జాతికి చెందిన వాడిని అని చెప్పి వాడు కూడా అటాక్ చేయడం, వాడి రూపంలోకి మారి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాడు. ఆ పాపతో మన యూచి హీరో ఇద్దరు మార్చి ఫైట్ చేస్తుంటే, ఆ పాప ఉండండి మీ పని చెప్తాను అని తన శక్తి అంతా కలిపి ఒక ఆయుధాన్ని కిందకు కొడుతుంది. అప్పుడు అక్కడ ఉన్న ప్లేస్ అంతా బాగా అదురుతుంది. హీరో వెంటనే యూచిని మాత్రం పక్కకు నెట్టేసి ఆ కొండపై నుండి కిందకు పడిపోతున్నాడు. అంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయిపోయింది. కిందకు పడిపోతున్న హీరోకి ఏమవుతుందో, డాక్టర్ ఏం చేస్తాడో నెక్స్ట్ ఎపిసోడ్లో చూసేద్దాం. ఈ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. Thanks for watching.